హలో ఎవ్రీవన్. మామూలుగా చాలామంది అస్సలు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే 6th దాకా 7th దాకా 8th 9th 10thలో పెద్దగా ఏమి ఉండదు. 10th అయిపోగానే చాలామంది పేరెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సార్ ఇప్పుడు అసలు మా అబ్బాయిని ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమన్నా మిస్ అయితే మళ్ళీ మా వాడి భవిష్యత్తు ఎలా వెనక్కి వెళ్ళిపోద్దాం అని భయపడే తల్లిదండ్రులందరికీ ఈరోజు ఒక సలహా ఇస్తాను. దాదాపుగా ఇప్పుడున్న ఇంటర్ కాలేజ్లో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలు మీకు తెలుసు, చాలా ఇంటర్ కాలేజ్లో అది ర్యాట్ రేస్ లాగా వెళ్తూ ఉంటే, కానీ అదే ర్యాట్ రేస్లో రియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి తప్ప కాంపిటీషన్ ఓరియంటెడ్గా చేపిస్తూనే రియల్ వాల్యూస్ కూడా యాడ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది. దాంతో ఆల్మోస్ట్ నేను 1 year నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. నేను చెప్పానన్నా లేకుంటే ఎవరు చెప్పారని కాదు, ఫస్ట్ మీకు ఒక అవగాహన రావాలన్నా ఫస్ట్ వెళ్ళి కలిసైనా చూసి ఫస్ట్ అదేంటో తెలుసుకొని దాని గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు. అకాడమిక్స్ మొత్తం చూసుకుంటూ పిల్లలకి 2 విషయాలు ఏ ఇంటర్ కాలేజ్ అయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే, పిల్లలు నిజంగా పేరెంట్స్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే 2 things మాత్రం మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి అకాడమిక్స్, రెండోది నిజమే, ఎందుకు తెలుసా, స్కూల్ హాస్టల్ అయినా బాగుంటాయి తప్ప ఇంటర్ హాస్టల్స్కి వచ్చేసరికి ఆ సాంబార్ చూస్తే వేడి నీళ్ళు పోసినట్టే ఉంటుంది, రైట్? అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే చాలామంది పిల్లలు 10th దాకా ఇలా ఉండి ఇంటర్లో ఒక్కసారి ఇలా అయిపోయి బయటకు వచ్చే విధంగా ఉండి ఆ టార్చర్ ఫుడ్కే చాలామంది పడుతూ ఉంటారు. అందుకే 2 విషయాల్లో చాలా జాగ్రత్త. ఒకటి అకాడమిక్స్, రెండోది హాస్టల్లో అందులో ఫుడ్. అవి 2 భాగిస్తున్న ఒక ఇన్స్టిట్యూట్ అకాడమిక్ హెడ్తో ఈరోజు మనం మాట్లాడదాం. శ్రీకర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సో ఇన్ని ఇంటర్ కాలేజ్లు ఉండగా, అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే ఎందుకు అలా అన్నట్టు, అసలు ఇన్ని ఇంటర్ కాలేజ్లో ఉండగా అసలు మెటామైండ్ ఎందుకు? ఎందుకంటే సార్ సింపుల్గా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు సార్, 10th అయిపోయినాక ఈ మెయిన్గా వచ్చే ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఒక కాలేజ్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నేనే స్టూడెంట్ అయితే నాకు ఎలాంటి వెసులుబాటు ఉంటే నా చదువుడు ఈజీ అవుతుంది, నాకు బర్డెన్ అనేది తీసేయచ్చు అనేది క్వశ్చన్. సో దానికి ఆలోచిస్తున్న ప్రాసెస్లో యాజ్ ఎ టీచర్గా నేను ట్రై చేస్తున్నా బయట, బట్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఓవర్ దేర్. అప్పుడు అలాంటి టైంలో ఇట్లా ఒక మెటామైండ్ కాలేజ్, దీన్ని మనోజ్ సార్ అని ఒకరు స్టార్ట్ చేసి దాంట్లోకి నన్ను కూడా ఒక 6 months తర్వాత నేను కూడా అందులో ఒక పార్ట్ అయ్యి, సో నేను అకాడమిక్ డైరెక్టర్గా దాంట్లో ఛార్జ్ తీసుకున్నాక ఒక స్టూడెంట్కి ఏమి ఇవ్వగలుగుతాం అంటే మన ఇంటర్మీడియట్లో లాస్ అయిన థింగ్స్ ఏంది, మనకు ఒకవేళ అవి కూడా దొరికేది ఉంటే మనకి ఇంకెంత బెస్ట్ లైఫ్ అయ్యేది, ఈజీ అయ్యేది, వీటి మీద వి మేడ్ థింగ్స్. దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ క్లాస్ రూమ్లో స్టూడెంట్ ఉంటాడు, స్టూడెంట్కి చదువు చెప్పే వ్యక్తి ఆ పరీక్ష లేదా అలాంటి పరీక్షలు రాసిన వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది. సో ఎందుకంటే మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా ఎప్పుడు ఏం చేస్తామంటే ఆ యాక్టివిటీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం. సపోజ్ ఊరికే మాట్లాడితే ఇంట్లో కర్రీ చేయాలండి, అమ్మకు ఒక్కరికే వస్తుంది, మనం చేయాలంటే సజెషన్స్ అమ్మనే అడుగుతాం, ఎందుకంటే తనకే ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇట్లా చిన్న వాటికే మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఇది కెరియర్. సో దీనికి సంబంధించి కూడా అలాంటి టీమే ఉండాలని ఫస్ట్ అనుకున్నప్పుడు, సో వీ గ్యాదర్డ్ ఐఐటి ఎన్ఐటి వాళ్ళందరితోటి సరే వాళ్ళ ఫినాన్షియల్ థింగ్స్ చాలా ఎక్కువ ఉన్నా కానీ వి స్టిల్ హైడ్ దెమ్. ఫ్యాకల్టీస్ అందరినీ ఐఐటి ఎన్ఐటీస్ నుంచి తీసుకోవడం జరిగింది, మెజారిటీ అందరూ. అది పాయింట్ నెంబర్ 1. సరే ఫ్యాకల్టీని తీసుకున్నాం, మరి కరికులం ఎట్లా నడపాలి అంటే పిల్లాడికి క్లాస్ జరగాలి. క్లాస్ జరిగిన ఎవరైతే ఎదురుగా నిల్చున్న ఫ్యాకల్టీ ఉంటాడో తనే స్టడీ అవర్కి కూడా రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను జేఎల్ సిస్టమ్ జూనియర్ అట్లా ఏమి ఉండద్దు సార్, అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారని నేను చెప్తాను కమింగ్ టైం. సో ప్రస్తుతానికి సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే చదువు చెప్తారో తనే స్టడీ అవర్కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ యాజ్ ఎ టీమ్. సో తిని స్టడీ అవర్కి వస్తే ఏమవుతుంది అంటే, ఈయన క్లాస్లో ఏం చెప్పాడో తినకు మొత్తం క్లారిటీ ఉంది, పిల్లాడు ఏం విన్నాడు, ఎంతవరకు విన్నాడు అనేది పిల్లాడికి క్లారిటీ ఉంది. డౌట్స్ అడిగినప్పుడు మిస్కాన్సెప్షన్స్ అవ్వవు, ఇక నీట్గా వెళ్తుంది. పిల్లాడు కూడా కొత్త పర్సన్ లెక్క ఫీల్ కాడు, పాత ఆయన లెక్కనే ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు. ఇదొకటి స్టడీ అవర్కి కూడా సీనియర్ ఫ్యాకల్టీ అనేది పెట్టుకున్నాం. రెండోది వచ్చేసి, సరే సీనియర్ ఫ్యాకల్టీ స్టడీ అవర్కి వచ్చిండు, క్లాస్ నిండా జనాలు ఉన్నారు, ఎవరు అడుగుతారు, కష్టం కదా, హ్యాండిలింగ్ డౌట్స్ మోస్ట్ డిఫికల్ట్ అవుతారు. సో స్ట్రెంత్ తక్కువ ఉండాలి. స్ట్రెంత్ తక్కువ ఉంటే ఎంతవరకు ఉంటే బెస్ట్ అనుకున్నప్పుడు 30 to 35
మేము 30తోనే స్టార్ట్ చేసినాం. వీఆర్ బట్ ఓకే విత్ 35 ఆల్సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో 35 వరకు 30 to 35 అనే మైండ్ సెట్లో మేము మూవ్ చేసినాం. నౌ ఇట్స్ హ్యాపెనింగ్ 100%. ఇప్పుడు క్లాస్లో మిస్ అయితే స్టడీ అవర్ అయిపోయింది, ఇక్కడి వరకు క్లియర్ సార్. ఇలా 8 to 5 మధ్యలో క్లాసెస్ అయిపోతాయి. ఇప్పుడు ఒక టీచరు 1.5 hour క్లాస్లో ఉన్నాడు, 1 hour స్టడీ అవర్లో ఉన్నాడు, అంటే మొత్తం ఆల్ టుగెదర్ 2.5 hours ఒక ఫ్యాకల్టీ పిల్లలతోటి ఉన్నారు. ఉన్నది 30 మంది. ఇప్పుడు అందరితో మాట్లాడే ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఉంటుంది, అందరు నోట్స్ చూడొచ్చు, అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ లోపాలు కూడా అర్థమైపోతూ ఉంటాయి. సో తెలియకుండానే ప్రాపర్ గైడెన్స్ వెళ్తుంది ప్రతి స్టూడెంట్కి. ఇది తెలియకుండా జరిగే యాక్టివిటీ సార్, మనమే ఇంటెన్షనల్గా చేయం, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1 సార్. ఇలా 8 to 5 మధ్యలో క్లాసెస్ అండ్ థింగ్స్ అయిపోతాయి. ఇది అయిపోయాక 5 to 6 1 hour బ్రేక్ ఇస్తా. ఈ బ్రేక్లో కూడా పిల్లాడు బయట తిరగాలి, ఆడుకోవాలి, లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అదర్ దాన్ స్టడీ. అంతే తప్ప మళ్ళీ పుస్తకాలు పట్టుకొని అయితే కూర్చోవద్దు. సో వీడు కంప్లీట్గా 8 to 5లో జరిగినదంతా రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయితే నెక్స్ట్ 6 స్టడీ అవర్ నుంచి 10:30 స్టడీ అవర్ ఆ మధ్యలో ఏదైతే ఉందో అది చాలా సాలిడ్గా వెళ్తుంది. రిలాక్స్ అయిపోయిండు, మళ్ళీ రిఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేసిండు. ఈ స్టడీ అవర్లో కూడా నేను ఖాళీగా ఉంచకుండా అక్కడ కూడా ఫ్యాకల్టీలను ఇస్తున్నా. ఎలా ఇస్తున్నా అంటే ఫ్యాకల్టీని 2 ముక్కలు చేసిన. ఒక సెట్ని 8 నుంచి 5 వరకు, ఇంకో సెట్ని 2 నుంచి 10:30 వరకే. సో ఇప్పుడు పిల్లాడు పొద్దున 8 నుంచి రాత్రి 10 మధ్యలో ప్రతి చోట టీచర్ ఉంటాడు. సో క్లాస్లో మిస్ అయితే క్లాస్ స్టడీ అవర్ మిస్ అయితే నైట్ స్టడీ అవర్, ఏదో ఒక పాయింట్లో మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా కాన్సెప్ట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాడు. ఇది పాయింట్ నెంబర్ 1 సార్. ఇది అయిపోయాక సరే మనం క్లాసులు చెప్పినా స్టడీ అవర్ అన్నీ బాగానే ఇస్తున్నాం, మరి బుక్స్ మెటీరియల్స్ ఇప్పుడు ఎట్లున్నాయంటే లేనిపోని అన్నీ ఉన్నాయి అందులో. అవసరం ఉన్నాయి కాకుండా అధికంగా ఉన్నాయి. అధికంగా ఉండడం ఏదైతే ఉందో అనవసరమైన థింగ్స్ క్లాస్లో చెప్పడు. ఇప్పుడు సపోజ్ అది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకోండి, నేను క్లాస్లో ఎందుకు చెప్తాను, బట్ అది టెక్స్ట్ బుక్లో ఉంది. పిల్లాడికి ఇప్పుడు డౌట్, ఇది సార్ చెప్పడం మర్చిపోయిందా, ఇది ఉన్నదా లేదా, మీకు అర్థమైందా సార్? ఈ డౌట్స్ ఏవైతే వస్తాయో వీటి వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇలాంటివి ఉండకూడదని మన మెటీరియల్ని మనమే ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నాం. ఏదైతే అవసరమో అది వరకే ఉంచినాం. దాంట్లో కూడా లెవెల్ 1 చేస్తే ఒకలా, లెవెల్ 2 చేస్తే ఒకలా, లెవెల్ 3 చేస్తే ఒకలా అని మనం స్టూడెంట్ని కేటగరైజ్ చేసుకోవచ్చు. తనకి ఏమి ఇన్పుట్ ఇవ్వాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఎంతవరకు పుష్ చేయొచ్చో చెక్ చేసుకోవచ్చు. ఇలా మెటీరియల్స్ని డిజైన్ చేసినాం. ఇది అయిపోయినాక సార్ మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే కరికులం నడుస్తుందో ఇలానే నడుస్తుంది. ఇప్పుడు సరే క్లాసులు విన్నాం, చదివినాం, అర్థమైంది, అంతా ఓకే. బట్ ఎంత మనకు గుర్తున్నది, ఆ గుర్తున్న చదువు ఏ లెవెల్లో గుర్తుంది అంటే లైక్ మనం అనుకున్న కాంపిటేటివ్ లెవెల్లో ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ పిల్లలకు ఉంటాయి. వాళ్ళ తరపున నేనే వాళ్ళ ఫ్యాకల్టీలు వెళ్ళి అందరూ వాళ్ళని అడుగుతారు, ఇంత జరిగింది కదా, మరి దీన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఎగ్జామ్. సో ఎగ్జామ్ అనేది మిగతా వాళ్ళ దగ్గర ఎట్లా అంటే వాళ్ళు పెడితే వస్తుంది, మన దగ్గర పిల్లలు అడిగితే వస్తుంది. సో ఎగ్జామ్ రాయటం కూడా ఎంజాయ్ చేస్తాడు వాడు. ఎట్లా ఎంజాయ్ చేస్తాడు, మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్ రాసిండు, పేపర్ పక్కకు పెడతాడు, తింటాడు, ఇంకా 6 గంటలు బ్రేక్, స్పోర్ట్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, పడుకోవడం అవ్వచ్చు, అంతా ఖాళీయే. పేరెంట్స్ వస్తే కూడా కలవనిస్తా, అట్లా ఇట్లా ఏం లేదు. పేరెంట్స్ కలవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, ఏదేమైనా 6 గంటలకు మళ్ళీ స్టడీ వరకు రావాలి. మళ్ళీ 6 గంటలకు కూర్చొని 10 లోపల పొద్దున్న రాసిన పేపర్ మొత్తం అనలైజ్ చేయాలి. కరెక్ట్ అయిందా, రాంగ్ అయిందా, రాలేదా, అనాలిసిస్ అంతా బుక్లో రాసుకొని పెట్టుకోవాలి. మండే రోజు టీచర్ వచ్చి క్లాస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక క్వశ్చన్ పేపరు ఈ ఎర్రర్ బుక్ చూస్తాడు. ఇందులో ఉన్న మిస్టేక్స్లో ప్రతి వారం 1-2 తగ్గనిస్తాడు. ఏదో ఒక కౌన్సిలింగ్ మెథడ్లో తను ఇంప్రూవ్ చేస్తూ వస్తాడు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు ఆటోమేటిక్గా అన్ని సబ్జెక్టులు పెరుగుతాయి. మిస్టేక్స్ రెడ్యూస్ అవుతున్నాయంటే కరెక్ట్ అయ్యేటి పెరుగుతున్నాయి అని అర్థం. డెఫినెట్లీ. సో ఇది మన దగ్గర ఎందుకు వెసులుబాటు అవుతుంది అంటే మన స్ట్రెంత్ తక్కువ కాబట్టి 30 to 35 ఈజ్ లైక్ అందరు టీచర్స్ ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు. రెండోది టీచర్ 2.5 గంటలు ఉంటాడు. 2 నుంచి 2.5 గంటలు ఒక టీచర్ క్లాస్లో ఉంటే ఎంతమందితో మాట్లాడవచ్చు. సో దిస్ ఈజ్ సెకండ్ అడ్వాంటేజ్. మూడోది మనం స్ట్రెస్ అండ్ ప్రెషర్ రానివ్వకుండా ట్రాన్స్పరెంట్గా ఉంచడానికి ఏం చేసినామంటే ఫోన్ ఎవ్రీడే ఈజ్ అలౌడ్. కిందకి వెళ్ళి కాయిన్ బాక్స్ మాట్లాడవచ్చు. ఇప్పుడు పిల్లాడు దిగండి సార్, సాయంత్రం దిగి గబుక్కున ఫోన్ చేద్దామంటే మనం వద్దు, లేదు నడువ వెళ్ళిపోమని అన్నాం. అక్కడికి ఆ బాధ ఉంటుందిగా, ఉండిపోతుంది. మాట్లాడండి 2 నిమిషాలు ఏమవుతుంది సార్. ఇప్పుడు పేరెంట్ అయినా చెప్పేది ఫోన్ మాట్లాడమని చెప్పాడు కదా, లేదు బిడ్డ పోయి చదువుకోనే కదా, మోటివేషనే కదా ఇస్తున్నాడు. నేను ఎందుకు ఆపర్చునిటీ వదులుకోవాలి పేరెంట్ దగ్గరికి వెళ్ళి? నాదెంత బాధ్యత, నాయనది కూడా అంతే బాధ్యత.
సో 1-2 సార్లు బిగినింగ్లో వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడతాడు, మూడోసారి కాడికే అనిపిస్తుంది ఎందుకు లేపడని. మీకు అర్థమైందా సార్? సో అన్ని ఫ్రీడమ్లు ఇస్తాను. ఇది అయిపోయినాక ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ గబుక్కున ఏదో ఒక రోజు వస్తే కలుస్తాం, అందరితో మాట్లాడతాం. లైక్ ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నారు అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కూర్చొని వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎట్లా తక్కువ వచ్చినాయి, నేనే పిల్లాడి తరపున నేను నిల్చొని నేను మాట్లాడతాను. ఇప్పుడు మావనికి ఎందుకు సార్ అంత తక్కువ వస్తానే అంటే గబుక్కున్నాడు ఏం చెప్పలేడు. ఇనిషియల్ డేస్లో అది ఎవరికి రాదు. కాకపోతే ఏంటంటే పిల్లాడినే నేను మోటివేషన్ ఏదో ఒకటి చేసుకొని నిలబెట్టుకున్నట్టే పేరెంట్ని కూడా దాడి చేయకుండా ఆపాలి మార్కుల విషయంలో. సో పిల్లాడి స్టాండ్ నేను తీసుకొని ఇట్లా అయింది అట్లా అయింది అందుకే ఇట్లా అయిందని ప్రతి వివరణ ఇస్తా. పేరెంట్ హ్యాపీ, స్టూడెంట్ హ్యాపీ. తెలియకుండానే వాళ్ళకి చెప్తా, మార్కులు చూడకండి, ఈ 4 పనులు చేస్తున్నారా లేదా, క్లాస్ విన్నరా లేదా, క్లాస్ నోట్స్ రాసిండా లేదా, నోట్స్ అంతా చదివిండా లేదా, చదివిందా అని ప్రాక్టీస్ చేసిండా లేదా, ఈ 4 పనులే చూడండి, ఇంకేం వద్దా అని చెప్తా. ఎప్పుడైతే ఈ ప్రాసెస్లోకి వాళ్ళు వెళ్తారో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, పేరెంట్ అనేట ఆయన మార్కులు నెంబర్లు వదిలేసి ప్రాసెస్ని చూస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే చూడడం మొదలెడతాడో ఇందులో ఏదైనా మిస్ అయితే మనకంటే ముందు తను అరుస్తాడు. మార్కులు తగ్గడానికి కారణం ఇదే అని తను జడ్జ్ చేసుకుంటాడు. అంతే తప్ప పాయింటెడ్గా పోడు. ఇది ఇంకో అడ్వాంటేజ్ సార్. కమింగ్ టు మీరు అన్నారు హాస్టల్ అండ్ అకామిడేషన్ అని. హాస్టల్ అకామిడేషన్ ఎట్లా అంటే సార్, రూమ్కి 4 ఉంటారు బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే 3 ఉంటారు. అండ్ గీజర్ ఉంటుంది, క్లాస్ రూమ్స్ వరకు ఏసీ, హాస్టల్స్ అపాన్ రిక్వెస్ట్ ఏసీ లేకపోతే లేదు. అండ్ 3వ పాయింట్ ఫుడ్ వచ్చేసి మన మెస్లోనే తయారు చేస్తారు, దానికి స్టాఫ్ ఉంటారు, ఇన్ఛార్జ్లు అందరు ఉంటారు. ఇప్పుడు పేరెంట్ క్యాంపస్కి వచ్చిందంటే మెస్లో భోజనం చేయాలి, అది రూల్. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చెప్పిండు అమ్మాయి ఏం చెప్పిండు అనేది కాదు, మీరు మెస్లో తిని మీరు తెలుసుకోండి. మీరు ఎప్పుడు వస్తారు నాకు చెప్పి రారు కదా, ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు, తినండి. ఫుడ్ ఏదైనా మాట్లాడాలనుకుంటే మెస్ స్టాఫ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. లేదు అన్నీ చెక్ చేద్దామా, పోయి చెక్ చేసుకోండి, గ్రాసరీస్ చెక్ చేయండి, వెజిటేబుల్స్ చెక్ చేయండి, అన్నీ చూసుకోండి. సూపర్. సో ఎప్పుడైతే నో ఎంట్రీ బోర్డులు లేవని నేను చెప్తున్నానో అంటే నేను నీట్గానే మెయింటైన్ చేస్తున్నాను అర్థం, ఫస్ట్ పాయింట్. సెకండ్ది, కాలేజ్ అండ్ అకాడమిక్స్ అండ్ హాస్టల్ అఫేర్స్ నీట్గా మెయింటైన్ చేయకపోతే సాయంత్రం ఫోన్ ఇవ్వను నేను. ఫోన్ ఇచ్చినా అంటే దాని అర్థం నా గురించి కంప్లీట్ బయోడేటా మీకు చెప్తున్నాం అన్నట్టు. మన కాలేజ్ మొత్తం గురించి అబ్బాయి వెళ్ళి పిల్లలతో అమ్మనాన్నతో మాట్లాడుతున్నాడు అంటే మనమే రిస్క్లో పడతాం. అంటే ఇప్పుడు సపోజ్కి ఏదో ఒక ఫుడ్ బాగాలేదు సార్, మధ్యాహ్నం బాగాలే, నేను ఈ వారం దాకా ఫోన్ అలో లేదన్నా, ఈరోజే అయిపోతుంది. నెక్స్ట్ డే డిస్కషన్లోనే ఇంకేం ఉండవు, మళ్ళీ మర్చిపోతాం. అదే రోజు ఫోన్ అలో చేస్తే నాన్న ఇవాళ కర్రీ బాగాలేదని. రెండోది, ఒక ఫ్యాకల్టీ ఇవాళ రాలే, ఎంబటే కాల్ వెళ్తుంది. అదే ఇంకో కాలేజీలో 15 రోజుల నుంచి టీచర్ రాకపోయినా ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుంది. సో నేను మీకు ఫోన్ అలో చేస్తున్న ఈవినింగ్కి అంటే నేను రిస్క్ ఎక్కువ పడుతున్నట్టు, మీకు కాదు. రిస్క్ పడడానికి ఇష్టపడుతున్నాను, నా దగ్గర మిస్టేక్ ఏం లేదు కాబట్టి ఇది పాయింట్ అండి. సో హాస్టల్స్ మనం ఇలా మెయింటైన్ చేస్తాం. అండ్ రెండోది క్లీన్లీనెస్ అదంతా ఉంది. మూడోది వచ్చేసి మనం డిజిటల్ బోర్డ్సే వాడతాం. అంటే వైట్ బోర్డ్స్ ఉంటాయి, ప్యారలల్లీ డిజిటల్ బోర్డ్స్. డిజిటల్ బోర్డ్స్ ఎట్లా అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువసేపు, క్లాస్ని ఏదైతే మన క్లాస్ జరుగుతుందో అవన్నీ కంప్లీట్ స్టోరేజ్ ఉంటుంది. సపోజ్కి ఏదన్నా రీజన్ వల్ల పిల్లోడు క్లాస్కి రాకపోయినా దాన్ని యాక్సెస్ చేసుకొని ఆ క్లాస్ మొత్తం రిట్రైవ్ చేసుకొని వినే విధంగా మనం క్లాసెస్ ప్లాన్ చేసినాం. అండ్ ఆటోమేటిక్గా మన స్టూడెంట్స్ అందరు కూడా మన ఫ్యాకల్టీలు అందరూ కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్, ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఈ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ బోర్డ్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు మిగతా వాళ్ళకంటే. యానిమేషన్స్ వాడతారు, ఏదైనా ఎగ్జాంపుల్స్ వాడతారు, డయాగ్రామ్స్ వాడతారు, 3 డైమెన్షనల్ అవి వాడతారు, పీపీటీస్ వాడతారు. అంటే ప్రతిదీ వాడేస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళకి అది యాక్సెసిబుల్ కాదు కావచ్చు, కానీ మన వాళ్ళకి యాక్సెసిబుల్. సో ఇది ఇంకొక అడ్వాంటేజ్ అండి డిజిటల్ బోర్డ్ తోటి మనం క్లాసులు చెప్పడం. సో ఈ అన్ని పారామీటర్స్లో మనం ఏ ఒక్క దగ్గర కూడా పేరెంట్ వస్తా అంటే కలవకుండా వెళ్ళడం, ట్రాన్స్పరెంట్గా ఉండకుండా పోవడం, ఇలాంటివి చెయ్యం. ఇంకా యాడింగ్ టు ఇట్ అంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి యాప్ యాక్సెస్ ఇస్తున్నాం. యాప్ యాక్సెస్ ఏంటి అంటే అందులో పిల్లాడి బయోడేటా పోర్ట్ఫోలియో మొత్తం ఉంటుంది. వాడి స్కూల్ ఫీజెస్ అవ్వచ్చు, కన్సెషన్స్ అవ్వచ్చు, మార్కులు అవ్వచ్చు, అటెండెన్స్ అవ్వచ్చు, హెల్త్ కండిషన్ అవ్వచ్చు, ప్రతిదీ అందులో ఉంటుంది. ఆఖరికి టైం టేబుల్, ఫ్యాకల్టీలు కూడా. ఇప్పుడు ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేయగానే 3 గంటలు అవుతుంది ఇప్పుడు సపోజ్కి,
ఓపెన్ చేయగానే టైం చూసుకుంటాడు, 3 అవుతుందంటే నా కొడుకు ఏం జరుగుతుందో టైం టేబుల్ పైన కంటే, సపోజ్ శ్రీకర్ సార్ ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది, అటెండెన్స్ చెక్ చేసుకుంటాడు. అటెండెన్స్ చూస్తే సపోజ్ వాడు హాస్టలే, కానీ వాడు హెల్త్ బాగాలేక కింద పడుకున్నాడు సిక్ రూమ్లో, అంటే క్లాస్కి ఆబ్సెంటే కదా, ఆబ్సెంట్ అనే వెళ్తుంది క్లాస్లో. సో ఎప్పుడైతే ఇవి వెళ్తాయో సార్, ఇప్పుడు మన పేరెంట్ ఏం చేస్తాడు, సండే పరీక్ష చూస్తాడు తప్ప మండే టు సాటర్డే వీడు ఎన్ని క్లాసులు బంగొట్టిని చూడాడు. ఇప్పుడు అవి కనబడతాయి, పొద్దున స్టడీ అవర్ వచ్చిండా లేదా, పొద్దున క్లాస్లో వచ్చిండా లేదా, ఆఫ్టర్ లంచ్ వచ్చిండా లేదా, నైట్ స్టడీ అవర్ వచ్చిండా లేదా. సో ప్రతిదీ కనబడుతుంది కాబట్టి పేరెంట్ ధైర్యంగా ఉంటాడు, ఓకే అన్నీ సక్రమంగా జరుగుతానే అని. అందరి లెక్క మనం దాటేసుకుంటే వెళ్ళాం. మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి సమాధానం చెప్తూనే ముందుకెళ్తాం. అండ్ అన్నిటికీ మించి నేను ఇంకొక ధైర్యం పేరెంట్కి ఏమిస్తా అంటే, నిజంగానే మీకు భయం అవుతుంది మా కొడుకు ఉంటాడో ఉండడో అట్లా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి 5 రోజులు క్లాసులు వినమనండి, హాస్టల్ ఉండమనండి, నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. సూపర్. ఇది ఇంకో దగ్గర లేదు, మన దగ్గర తప్ప. మీకు అర్థమైందా సార్? డెమో క్లాసెస్ కూడా ఇస్తున్నా. డెమో క్లాసెస్ ఎందుకు ఇస్తున్నా అంటే, నన్ను బ్లైండ్గా నమ్మి రమ్మంటలేను, అన్నీ చెక్ చేసుకొని లోపలికి రా. అన్నీ చెక్ చేసుకొని లోపలికి వచ్చిన రోజు మీరు ధైర్యంగా ఇంటికి అంటారు, నాకు ప్రెషర్ ఉండదు మీతో. లేకుంటే పొద్దుస్తామన్నా వాళ్ళు ఫోన్ చేసి మాకు జరగలేదు, ఇది రాలేదు. సో ఇది సార్ బ్యూటీ ఆఫ్ మెటా. దీనివల్ల ఎక్సెప్షనల్ రిజల్ట్స్ వచ్చినాయి మనకు పాస్ట్ 2 yearsలో, చాలా మంచి రిజల్ట్స్. First of all, hearty congratulations. I have seen the results and everything and happy to be a part of this Meta journey. Thank you, sir. So ఇంకా మీరు ఇలాగే ముందుకెళ్ళి ఏదైతే ఐఐటి కోసమో లేకుంటే ఇంటర్మీడియట్ ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకున్న పేరెంట్స్ అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ మెటా మైండ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్ గారు. హౌ ప్యాషనెట్ యు ఆర్ ఇన్ టీచింగ్ ఫిజిక్స్ అండ్ హౌ ప్యాషనెట్ యు ఆర్ ఇన్ టు టీచింగ్ ప్రొఫెషన్. ఐ కెన్ సీ దట్. Definitely will give your best and you will get the best as well. Thank you. Thank you, sir. Thank you.